Hi Andy, good morning. This is Dr. Shilpa, obstetrician and gynecologist, infertility specialist, laparoscopic surgeon. నేను ఈ రోజు చెప్పదలుచుకున్న టాపిక్ సాల్పింగెక్టమీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ లో సర్జరీ ఖచ్చితంగా సాల్పింగ్ ట్యూబ్స్ తీసేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందా, తీసేయాల్సిందేనా, తీయకుండా ఏ రకంగా ట్రీట్మెంట్ చేయవచ్చు, ఇది చెప్పదలుచుకున్నాను. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే డయాగ్నోస్ అవుతుందో, అంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీనా అది ఒవేరియన్ ప్రెగ్నెన్సీనా అనేది ఫస్ట్ తెలుసుకొని, అంటే ఇప్పుడు స్కాన్ లో చేసినప్పుడు ట్యూబ్స్ ఓవరీస్ అనేది సైమల్టేనియస్లీ జస్ట్ యూటరస్ కి బ్యాక్ సైడ్ కొంచెం పక్కనే ఉంటాయి కాబట్టి ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ ఉందా లేదా ఓవరీలో ప్రెగ్నెన్సీ ఉందా అనేది. ఒకవేళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది చిన్నగా ఉన్నప్పుడు, అంటే బీటా హెచ్సిజీ లెవెల్స్ తో ఎప్పుడైతే కంపారిజన్ చేసుకుంటూ డయాగ్నోస్ చేయడం జరుగుతుందో, ఆ లెవెల్స్ ని బట్టి, సైజ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీని బట్టి కొన్ని డిసిషన్స్ అనేది మార్పులు జరుగుతాయి. ఎప్పుడైతే మెడికల్ మేనేజ్మెంట్ కేటగిరీలో కాకుండా సర్జికల్ ఇంటర్వెన్షన్ వెళ్లాల్సిన పరిస్థితి ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఏర్పడినట్టయితే, అంటే ట్యూబ్ రప్చర్ కాకుండా అన్రప్చర్డ్ ప్రెగ్నెన్సీ లాగా ఉన్నప్పుడు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ట్యూబ్ తీసేయాలా అంటే, ఒక్కోసారి అది డిపెండింగ్ అపాన్ ద లొకేషన్, ఎక్కడ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంది. ఒక్కసారి హిస్టో లాప్రోస్కోపీ అంటే లాప్రోస్కోపీ బేస్డ్ లో వెళ్ళి కెమెరా గైడెడ్ డయాగ్నోసిస్ అనేది చేసినప్పుడు ఎక్కడ ప్రెగ్నెన్సీ ఉంది, ఆ ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది నియర్ టు ఫింబ్రీ అంటే ఎండ్ పాయింట్ ఆఫ్ ది ట్యూబ్ అనేది ఉన్నట్టయితే డెఫినెట్ గా అది మిల్కింగ్ పద్ధతిలో ట్యూబ్ ప్రెగ్నెన్సీ అనేది వాస్కులారిటీ తగ్గించిన తర్వాత మిల్కింగ్ పద్ధతిలో ట్యూబల్ అబార్షన్ లాగా చేసి ఆ ప్రెగ్నెన్సీని తీసేయవచ్చు. ఈ విధంగా చేసినప్పుడు ఏంటి, ట్యూబ్ ని సేవ్ చేసే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా అంపులరీ మిడ్ ఆఫ్ ది ట్యూబ్ లో ఉన్నప్పుడు బాగా వాచి ఉన్నట్టయితే, ట్యూబల్ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ కట్ గా కనిపిస్తున్నప్పుడు, ట్యూబ్స్ వాచి ఉన్నట్టయితే గనక, అన్హెల్తీగా ట్యూబ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తీసేసిన నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలా అన్హెల్తీ ఉన్న ట్యూబ్స్ ని ఖచ్చితంగా రిమూవ్ చేస్తేనే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ కి మంచిది. సో ఈ ట్యూబల్ ఇన్ఫెక్షన్ గనుక మిల్కింగ్ పద్ధతి ద్వారా చేసేసి వదిలేసినట్టయితే సమ్ టైమ్స్ అది ప్లాసెంటల్ ప్రోడక్ట్స్ అనేది మిగిలిపోయి సమ్ టైమ్స్ అది కాస్త ఇన్ఫెక్షన్ ఏర్పడి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము లేదా ఇంటర్నల్ బ్లీడింగ్ అంటూ ఏర్పడి తల్లికి ప్రాణహాని ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నీడ్ ఉంటుందో, అంటే లొకేషన్ అనేది మధ్యలో ఉన్నప్పుడు డెఫినెట్లీ మీకు గైనకాలజిస్ట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది, ట్యూబ్ రిమూవ్ చేసుకుంటేనే తల్లిని కాపాడగలుగుతాము అన్న నిర్ణయం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తీసుకోవచ్చు. సో ఈ సాల్పింగెక్టమీ అంటే వెంటనే భయపడకుండా, అంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఒక ట్యూబ్ లో ఏర్పడినప్పుడు ఒక ట్యూబ్ రిమూవ్ చేసినంత మాత్రాన ఫర్టిలిటీలో మీకు ఏ రకమైన ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గడం జరగదు. ఒక ట్యూబ్ ఉంటే ప్రెగ్నెన్సీ నిలబడే సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుందో, రెండు ట్యూబ్స్ ఉన్నా ఏ రకమైన చేంజెస్ ఉండవు. సో ఫర్టిలిటీ గురించి మీరు పెద్దగా కంగారు పడకుండా, ఎప్పుడైతే ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఉంటుందో ట్యూబ్స్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది అంటే మాత్రం మీరు ఆ కన్సర్న్డ్ గైనకాలజిస్ట్ ని మీరు సపోర్ట్ చేసినట్టయితే కరెక్ట్ గా వాళ్ళ మేనేజ్మెంట్ చేయగలుగుతారు. సరైన టైంలో మేనేజ్మెంట్ చేయడం వల్ల రప్చర్ అవ్వకుండా, థింగ్స్ అనేది కాంప్లికేట్ అవ్వకుండా, ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది ఎక్కువ జరగకుండా సరైన టైంలో నిర్ణయం తీసుకున్నట్టయితే చాలా వరకు తల్లిని కాపాడగలుగుతాం. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.